నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి బిజినెస్కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. ఈరోజు బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించినప్పటికీ శాంతి చర్చల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల బాటలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 78,442 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన ఇండెక్స్ చివరికి 756 పాయింట్ల నష్టంతో 78,516 వద్ద ముగిసింది. నిఫ్టీ 198 పాయింట్ల నష్టంతో 24,378 వద్ద ముగిసింది. ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ 10% మేర నష్టపోయింది. ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా స్టాక్స్ కూడా నష్టాలు చవిచూశాయి. ఐటీ స్టాక్స్లో అమ్మకాలతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 4% మేర నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $99 వద్ద కొనసాగుతుండగా బంగారం $4,754 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 37 పైసలు క్షీణించి 93.81గా ఉంది. ఇవి ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సాక్షి బిజినెస్.